అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ arunaaschannel. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీ అందరూ కూడా చాలా బాగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో సంక్రాంతి ఫెస్టివల్ సాంప్రదాయ పద్ధతిలో మేము ఎలా జరుపుకున్నాము అనేది ఈరోజు వీడియో. అలాగే అమ్మవారికి సంక్రాంతి లక్ష్మికి అరిటాకు నైవేద్యం ఎలా తయారు చేశాను, ఎలా నైవేద్యం పెట్టాము అనేది. సో ఇదైతే ఫుల్ ఫ్యామిలీ వ్లాగ్ సంక్రాంతి స్పెషల్ వీడియో. సో మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దామా. ఇవైతే మా ఇంటి సంక్రాంతి ముగ్గులు. మరీ గ్రాండ్గా ఏం కాదు, సింపుల్గానే వేసుకున్నాను. నిన్న నైటే వేసేసాను ముగ్గులంతా కూడా. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా అరిటాకులు అలాగే చెరుకు అన్నింటితో కూడా మనము సంక్రాంతికి బాగా అలంకరణ చేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా మా పిల్లలు మా ఆయన రెడీ చేస్తున్నారు. ఇంకా వంటలన్నీ కూడా చాలా రోజుల తర్వాత మొత్తం వంటలన్నీ నా చేతుల మీదుగా చేసి సో భర్త పిల్లలకి పెట్టాలి అని. సో నాకైతే నిన్నటి నుంచినే మనసు కనిపించింది. నార్మల్గా ఎక్కువగా అత్తయ్య వంట చేస్తూ ఉంటారు, అలాగే వంట మనిషి కూడా ఉంటుంది. సో ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో మాత్రమే నేను ఎక్కువగా వంట చేయడానికి ఇష్టపడతాను. నైవేద్యానికి చేస్తున్నాం కదా, అలాగే అంతా కూడా ఉపవాసం ఉండి చేశాను. చాలా చక్కగా, అంటే ఏమాత్రం ఉప్పు కారం అన్నీ కూడా ఎంత కరెక్ట్గా కుదిరయ్యే వంటలన్నీ కూడా. ఇక్కడైతే సంక్రాంతి అంటే మా ఊళ్ళో అందరూ కూడా పితికిపప్పు సాంబారు అనేది తప్పనిసరిగా చేస్తాము. ఇంకా ఇక్కడైతే నేను నార్మల్గా బయట పొంగల్ పెడుతూ ఉండేదాన్ని. గాలికి మనకి తొందరగా కాదు, ఇంకా అన్ని వంటలు సమయానికి చేయలేము అని మొదటగా అయితే కుక్కర్లో పెసరపప్పు బియ్యం ఈక్వల్గా తీసుకొని ఒకటిగానే ఉడికించుకునేసి దాన్ని హాఫ్గా ఒకటి స్వీట్ పొంగల్, ఒకటి హాట్ పొంగల్ చేసేస్తూ ఉంటాను. అదైతే మనకి ఈజీగా తొందరగా అవుతుంది వంటలన్నీ కూడా ఇలా చేస్తే. సో వాటిని మాత్రం మట్టి పాత్రలలోనే చేయడానికి ట్రై చేస్తాను. స్వీట్ హాట్ రెండు కూడా పొంగల్ ఎప్పుడు ఉడికించుకోవడం మాత్రం కుక్కర్లో చేసుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుంది. సో నేనైతే అలాగే చేస్తాను ఎక్కువగా. అంటే ఫాస్ట్గా కావాలి, ఎక్కువ నైవేద్యాలు చేయాలి అనుకున్నప్పుడు ఇంకా మనం నార్మల్గా పొంగల్ అంటే పొంగల్ ఒకటే చేసినప్పుడు బయట కూడా చేస్తూ ఉంటాము. ఇంకా అలంకరణ అంతా కూడా చేసేసాను. పూజా మందిరంలో కలశ స్థాపన ఈరోజు చేశాను. ఇంకా ఉప్పు దీపం ఈరోజు పెడితే చాలా మంచిది అని చెప్పాను కదా మన రెమెడీ పరంగా. ఇంకా మనకి ముఖ్యంగా మనం ఈరోజు సంక్రాంతి రోజున సంక్రాంతి లక్ష్మిని ఇంటికి ఆహ్వానించాలి, అది మనకి మెయిన్. ఇంకా నైవేద్యాలన్నీ కూడా అరిటాకులో, లేత అరిటాకులో అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలు, వడలు, స్వీట్ వడలు, కారం వడలు, పొంగల్లో 2 రకాలు అండ్ పితికిపప్పుతో బిర్యానీ చేస్తాము. చాలా చాలా మహామంగళహారతి కూడా అయిపోయింది. సో మన చేతులతో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని, మన చేతులతో వంటలు వండి, మన అన్నీ కూడా చేసుకుంటే ఎంత సంతృప్తిగా ఉంటుందో కదా. ఇప్పుడైతే ఇలవేల్పు పూజా సమయం మొదలైంది. సంక్రాంతి అరిటాకు భోజనం ఈరోజు. అవునా? ఎక్కడ అరిటాకు? ఈడేనా? మా ఇంటి ముగ్గురు హీరోస్ చేసరికి ఆహా, కరెక్ట్గా టేబుల్ అంతుంది. మా ఇంటి అరిటాకు భోజనం. సో మా ఆయన పిల్లలకి ముగ్గురికి కూడా ఒకే ఆకులో, పెద్ద ఆకులో వడ్డిస్తున్నాను అందరికీ. ఓ నేను స్వయంగా తయారు చేసి భర్త పిల్లలకి ఒకే ఆకులో వడ్డించడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది.
చూస్తుంటే అలా ఇంతకంటే ఇంకేం కావాలి కదా అనిపించింది. అద్భుతంగా అనిపించిందండి. సో, మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి చూడండి. భర్త, పిల్లలు మన కళ్ళ ఎదురుగా ఇంత హ్యాపీగా భోజనం మనం చేసిన భోజనాన్ని తింటూ ఉంటే చూడ్డానికి ముచ్చటగాను ఉంటుంది. అలాగే మనం తిన్నంత తృప్తిగా ఉంటుంది. మనకి కడుపు నిండిపోతుంది. అలాగే అమ్మ, అత్తయ్య కూడా ఉన్నారు. ఇక మామయ్య పైనుంచి దిగలేడని అక్కడికే భోజనం అంతా కూడా పంపించాము. అత్తయ్య, అమ్మ ఇక్కడే భోంచేశారు. ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా సపోర్ట్ చేశారు వంటల్లో. అంటే కూరగాయలు తరిగివ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా! చాలా పనులు. అలాంటివన్నీ కూడా అత్తయ్య, అమ్మ సపోర్ట్ చేశారు. ఇక పితికి పప్పు అంతా కూడా నిన్నే అనపకాయలు లాంటివన్నీ తెచ్చి అంతా ఒలిచి ఉంచుకుంటాము. మార్నింగ్ టైంలో ఇక అమ్మ, అత్తయ్య పితికించారు ఆ పప్పులన్నీ కూడా. అలా అయితే సంక్రాంతి భోజనం మా ఇంట్లో. భోజనం అయితే అందరికీ సూపర్‌గా నచ్చిందంట. ఇంక ఎవరైనా కూడా వంట చేస్తే అలా చెప్పారంటే మనకు అదే కడుపు నిండిపోతుంది కదా! సో, ఈ ఆనందాన్ని నా నేను అనుభవించిన ఆనందాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈరోజు వీడియోని షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా చాలా బాగా పండగ జరుపుకున్నారని అనుకుంటున్నాను. మా ఇంటి మహారాజులు. హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి. సో అందరూ భోగ భాగ్యాలతో ఆ పరమేశ్వరుడు దీవెనలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా చిన్న ప్రపంచాన్ని ఎలా ఉంది అని మీకు చూపిస్తున్నాను. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు, ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. సో అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.